ఈ రోజు మనం డిస్కస్ చేసబోయే అంశం వచ్చేసి ప్రశాంత్ కిషోర్ అండి, ఎన్నికల వ్యూహకర్త. ఎవరైనా ఏ రాష్ట్రంలో పార్టీ పెడుతున్నారంటే ప్రశాంత్ కిషోర్ పేరు వినిపిస్తారండి. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త, ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే కెపాసిటీ ఉందని చెప్పేసి విపరీతమైన ప్రచారం చేస్తారు. మొన్న కవిత గారు పార్టీకి కూడా ప్రశాంత్ కిషోర్ సేవలు అందిస్తున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయండి. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి టీం దీన్ని పూర్తి స్థాయిలో ఖండించింది. గతాన్ని ఒకసారి మనం తీసుకుంటే ఇదే ప్రశాంత్ కిషోర్ షర్మిల గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్టుగా కూడా మనకు వార్తలు వచ్చాయండి. కొన్ని రోజులు పనిచేశాడు. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైనా సరే గెలిచే పార్టీకి మాత్రమే పనిచేస్తాడండి. అది బలమైన ప్రాంతీయ పార్టీ కావచ్చు, జాతీయ పార్టీ కావచ్చు, ఆ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడండి. ఎందుకనంటే ఒక 10 నుంచి 15 సర్వేలు తీసుకొని కోడింగ్ చేసేసి ఈ ఒక పార్టీ గెలుస్తుంది అనంటే ఆ పార్టీ గెలవడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఆ గెలిచిన తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి క్రెడిట్ అకౌంట్ తన ఖాతాలోకి వేసుకుంటాడండి. మొన్న విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా టీవీకే పార్టీ ప్రశాంత్ కిషోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఆ స్టేట్మెంట్ ఏమిటంటే, చెన్నైలో ధోని ఫేమస్, భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ కూడా ధోనిని మించిన ఫేమస్ అవుతాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఇప్పటి వరకు టీవీకే పార్టీకి మాత్రం పని చేయటం లేదు. ఎందుకనంటే టీవీకే పార్టీ గెలవదని తెలుసు కాబట్టి ప్రశాంత్ కిషోర్ టీవీకే పార్టీకి పని చేయటం లేదు. అదే ప్రశాంత్ కిషోర్ పైన ఒకసారి గతాన్ని పరిశీలిస్తే 2014లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీకి పనిచేశాడండి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు యూపీఏ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఖచ్చితంగా జనాలు బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమికి ఓటేస్తారని తెలుసు కాబట్టి ఆ ఎన్డీఏ కూటమికి పనిచేశాడు. ఆ 2015లో కూడా బీహార్ లో 2 బలమైన ప్రాంతీయ పార్టీలండి. ఒకటి వచ్చేసి జనతాదళ్, నితీష్ కుమార్ కి సంబంధించిన పార్టీ ఆర్జేడి. ఈ 2 బలమైన కూటమిలు కలిసిన తర్వాత యాక్చువల్ గా అదే పార్టీ గెలుస్తుంది. అక్కడ పనిచేసి బీహార్ లో మహాకూటమిని గెలిపించినట్టుగా ప్రశాంత్ కిషోర్ తన ఖాతాలో వేసుకున్నాడండి. అదే విధంగా మనం డిఎంకే ఎలక్షన్స్ 2021లో కూడా 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ ఉందండి అన్నా డిఎంకే పైన. అక్కడ ప్రశాంత్ కిషోర్ వాలిపోయాడు. డిఎంకే ఖచ్చితంగా గెలుస్తుంది. మెయిన్ కారణం ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో ఏదైనా ఒక పార్టీ 5 సంవత్సరాలు పనిచేస్తుంది, మరొక కొత్త పార్టీ వస్తుందంటే 5 సంవత్సరాలకు ఖచ్చితంగా అక్కడ పార్టీ మార్పు ఉంటుంది. కానీ 2016లో విజయకాంత్ పార్టీ పెట్టడం వల్ల జయలలిత అన్నా డిఎంకే పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. జయలలిత గారు మరణించడం జరిగింది. 2021 ఎలక్షన్లకు వచ్చేసరికి అన్నా డిఎంకే పైనటువంటి 10 సంవత్సరాల వ్యతిరేకత, అన్నా డిఎంకే కు స్టార్ క్యాంపెయినర్ లీడర్ ఎవరు లేకపోవటం వల్ల జనాలు జనరల్ గా డిఎంకే వైపు మొగ్గు చూపుతారండి. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ డిఎంకే పార్టీకి పనిచేశాడు, డిఎంకే పార్టీ గెలిచిందండి. అదే ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కూడా కమలాసన్ పార్టీకి పనిచేశాడండి. కమలాసన్ కూడా గెలిపించలేకపోయాడు, ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాడండి ఈ ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి పైన ఫుల్ నేను డీటెయిల్ ఒక వీడియో చేశానండి. ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి పనిచేస్తానని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, చూద్దాం భవిష్యత్తులో విజయ్ పార్టీకి పనిచేస్తాడా లేదా. ఒకటి మాత్రం నిజమండి, ప్రశాంత్ కిషోర్ పనిచేసేది ప్రజా వ్యతిరేకత ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే పనిచేస్తాడండి. గెలిచే పార్టీకి మాత్రమే పనిచేస్తాడే తప్ప ప్రశాంత్ కిషోర్ ఓడిపోయే పార్టీకి ఎప్పుడు పని చేయడండి. ఎన్నికల వ్యూహకర్త అంటే ఏంటండి, జనరల్ గా ఒక పెళ్లికి సంబంధించినవి అప్పట్లో మన పెద్దలు చూసుకునేవారు. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్, పెళ్లి కూతురును మేకప్ చేయడం కావచ్చు, వధువుకు సంబంధించినవి, అదే విధంగా వరుడుకు సంబంధించినవి, పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ జనరల్ గా మన డెకరేషన్ కావచ్చు, డీజే కావచ్చు, ఫుడ్ కు సంబంధించినవన్నీ ఈవెంట్ వాళ్ళు నిర్వహిస్తారండి. ఒకప్పుడు మనం నిర్వహించే వాళ్ళము. సేమ్ అలాగే ఉంటుందండి ఎన్నికల వ్యూహకర్త అంటే. ఏదైనా ఒక పార్టీకి పనిచేస్తారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో తయారు చేయడంలో కీలక పాత్ర వహిస్తారు. అదే విధంగా పోలింగ్ బూత్ లెవెల్లో ప్రతి పోలింగ్ కు కార్యకర్తలు నియమిస్తారండి. అదే విధంగా ఏదైనా ఒక నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అక్కడ నిలబడే పార్టీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తారు. సేమ్ ఏ విధంగా అయితే పెళ్లిలకు సంబంధించిన ఈవెంట్ చేస్తారో ఎన్నికల వ్యూహకర్తలు కూడా అదే విధంగా చేస్తారండి. అప్పట్లో ఎన్నికల వ్యూహకర్తలు ఎవరండి, మన వైఎస్ఆర్ తీసుకున్న, చంద్రబాబు నాయుడు తీసుకున్న, ఈవెన్ కేసీఆర్ కూడా ప్రశాంత్ కిషోర్ పని చేయడానికి వచ్చాడు. కానీ ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ పెద్దగా లెక్క చేయలేడండి. ఈ మధ్య కాలంలో ఎన్నికల వ్యూహకర్తల ట్రెండ్ జరుగుతుంది, కానీ రాజకీయ నాయకులకు మించిన వ్యూహకర్తలు ఎవరున్నారండి. వాళ్ళు అనునిత్యం కూడా ప్రజల్లో తిరుగుతారు. వాళ్ళ ఆ ప్రాంతం పైన వాళ్ళకి నిజమైన పట్టు ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఈ ప్రాంతం పైన ఏం పట్టు ఉంటుందండి. ఈ ప్రశాంత్ కిషోర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళకి ఏం తెలిసింది ఏమీ లేదు. జస్ట్
వాళ్ళకున్న బ్రాండ్ ను అమ్ముకొని ఒక ప్రయత్నం చేస్తారండి. ఇది ప్రశాంత్ కిషోర్ పైన నా యొక్క విశ్లేషణ.